శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 మే 20వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా స్తుతిపాటలు పాడిన ఒకే ఒక సంఘటనను బైబిలు గ్రంథమందు మనము చదువుచున్నాము. ఆయన అనేకసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు. అయితే గెత్సెమనే తోటకు బయలుదేరినప్పుడు శిష్యులతో కూడా స్తుతిపాట పాడుచు వెళ్ళగలిగాడు. దుఃఖ సమయములోను స్తుతిపాట పాడగలిగాడు. రాత్రివేళ చీకటి ఆవరించిన గడియల్లో ఆయన తండ్రిని స్తుతించి పాడగలిగాడు. ఆయన మనకు గొప్ప మాదిరిగా ఉంటున్నాడు. వాక్యాన్ని చూడగలిగితే మీలో ఎవనికైనను సంతోషము కలిగన అతడు కీర్తనలు పాడవలెను అని పరిశుద్ధ గ్రంథం యాకోబు 5:13 చూడవచ్చు. అయితే దుఃఖ సమయమందును రాత్రివేళ యందును పాటలు పాడుటకు మన ప్రియ ప్రభు మనకు ఎంతగానో నేర్పించుచూ ఉన్నాడు. కాబట్టి దుఃఖము, బాధ కలిగినప్పుడు, కష్ట నష్టములు ఎదురైనప్పుడు ప్రభువుని స్తుతింపనారంభించండి. మన జీవితంలో కూడా దేవాతి దేవుని యొక్క గొప్ప ఆదరణ మనం పొందుకోగలుగుతాము. ప్రభువును పాటలతో స్తుతించుటకు పరిశుద్ధాత్మ నిశ్చయముగా మనకు సహాయం చేయడం జరుగుతుంది. దాని వలన మన హృదయ భారము, సమస్యలు మంచు వలె తొలగిపోవడం అనేది జరగగలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూడగలిగితే ఆయన బాప్తిసాన్ని పొందిన సమయమందు సంతోషకరమైన సమయం, ఆకాశము తెరవడం, దేవుని ఆత్మ పావురం వలె దిగి రావడం, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని తండ్రి సాక్ష్యము పలకడం, ఇవన్నీ చూడగలిగినట్లయితే ఆ సమయములో యేసు ప్రభుల వారు స్తుతిపాట పాడలేదిక్కడ. రూపాంతరపు కొండలు తన శిష్యుల ఎదుట యేసు రూపాంతరము చెందగలిగాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించగలిగాది. ఆయన వస్త్రం వెలుగు వలె అయ్యాది. మోషే, ఏలియాను వారు ఆయనతో మాట్లాడటానికి దిగిరాగలిగారు. అటువంటి కుతూహల సమయమందు ఆయన స్తుతిపాట అస్సలు పాడలేదు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ప్రజలు దిగ్భ్రాంతి చెందిరి. భావోద్రేకము గలవారై క్రీస్తుని రాజుగా చేయటానికి కూడా ప్రయత్నించగలిగారు. అటువంటి సందర్భములో కూడా క్రీస్తు స్తుతిపాట ఎక్కడ కానీ పాడలేదు. యెరూషలేము యొక్క వీధులలో గాడిద మీద ఎక్కి ఊరేగింపు రావడం మనం చూస్తున్నాం. దేవాలయమందుండగా పిల్లలు హోసన్నాని కేకలు వేయగలిగారు. బహు జనసమూహము ఆయనను వెంబడించుచూ ఉండగా దేవాలయమందు ఆయన స్తుతిపాట అక్కడ కూడా పాడలేదు. అయితే శిలువ వేయబడుటకు అప్పగించబడిన రాత్రి ఆయన స్తుతిపాట పాడగలిగాడు. ఆయన ముందర శిలువ ఉండగలిగాది. ఘోరమైన మరణము వేచి ఉంటూ ఉన్నది. కానీ ఆయన స్తుతిపాట పాడగలిగాడు. నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తెవు. క్రీస్తు మనకెంతో మాదిరిగా ఉంటూ ఉన్నాడు. మనము ఆ దేవాతి దేవుణ్ణి వెంబడించడం, తన అడుగుజాడల్లో మనం ఉండడం, ఆయనను స్తుతించేవారుగా, పాడేటువంటి వారుగా మనము ఉండాలి. దేవుడదే మన నుండి ఆశించినటువంటిది. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పుని నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నావు.
యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తన 30వ అధ్యాయం 11, 12. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు ఆయన స్తుతిపాట పాడిన సందర్భం, ఆయన ముందున్నటువంటి శిలువ శ్రమను ఎదుర్కొనే సందర్భము అది. జీవితంలో మనము కూడా ఎన్ని శ్రమలు మనకు ఎదురైనా అటువంటి సమయములలోనే పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే హృదయం నిండుకున్నటువంటి భారము తొలగిపోయి తేలికైన జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, మీరిచ్చినటువంటి ప్రభా హెచ్చరికలు నా తండ్రి, ప్రభా మీరిచ్చినటువంటి తండ్రి వాక్య విధానము నా ప్రభా మాకు మరొకసారి మేల్కొల్పును కలిగించగలిగాది. ఇటువంటి బాధ అనేది జీవితంలో మాకు సంభవించినప్పటికీ నాయన, మేము పాడుతూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే మాకెంతో నెమ్మది, ప్రశాంతత నా తండ్రి మీరిచ్చు దేవుడై ఉంటున్నారు. అటువంటి అనుభవంలో మా జీవితాన్ని నడిపించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.